నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది? ప్రజా సమస్యల కన్నా నేతల వ్యక్తిగత ఎజెండానే రాజ్యమేలుతోందా? అనేక సమస్యలు మన కళ్ళ ముందు కదలాడుతున్నా వాటి గురించి చర్చ జరగకుండా విగ్రహాల గురించి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రము అంటూ మరొకసారి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తుంది. ఎవరి డైవర్షన్ పాలిటిక్స్ని ఆ గేమ్ని ఆడుతున్నారు. ఏం జరగబోతోంది, ఏం చేయాలని అనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే యూట్యూబర్, ఏదైనా అనుకోండి, దాంతోపాటు ఒక అడ్వకేట్ కూడా ఆయన పాషా గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో పాషా గారు నమస్తే అండి. నమస్తే. ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ మధ్య చాలా బెస్ట్గా ఏది ఉంటే అది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క స్టేట్మెంట్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే మోదీ దగ్గర నుండి చూస్తే రోజు ఒక ఇష్యూ, దానికి సంబంధించి ఆ గేమ్ రిమోట్ ఆడుతున్నట్టుగా ఇక్కడ ఆడుతున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి మీ అనాలిసిస్లో మీకు కనిపించింది ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారి విషయం మనం మాట్లాడుకుంటే చాలా రోజుల నుంచి చాలా మంది అనలిస్టులు దీని మీద అనాలిసిస్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా మనం చేయడానికి అంటూ ఏం లేదు. కాకపోతే కొన్ని ముఖ్యమైన డాట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. నిజంగా దేవుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక వరం ఇచ్చాడు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఒక పార్టీ పెట్టి మొదటిసారి ఆయన గెలిచి, ఆయన ఎమ్మెల్యేలు 100% స్ట్రైక్ రేట్లో గెలిచి, దాని తర్వాత ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఈరోజు ఈ స్థాయిలో ఉండడం అన్నది అది అందరికీ సాధ్యం కాదు. అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. ఇంత మంచి స్థాయికి దేవుడు తీసుకెళ్తే ఆయన ఈరోజు చేసిన పని వల్ల ఆయన ఆ స్థాయిని ఆయన దిగజార్చుకున్నాడు. దీనికి 2 ఉదాహరణలు చెప్తా మీకు. 2018 తెలంగాణ ఎన్నికలు మీకు గుర్తుంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీతో వెళ్ళింది. తెలుగుదేశం పార్టీతో వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది చాలా దారుణంగా. ముఖ్యమైన కారణం ఏం చెప్పారు అప్పుడు సోకాల్డ్ అనలిస్ట్ అందరూ అంటే ఆంధ్ర పాలకులని తీసుకురావడం వలన మీరు ఓడిపోయారు. అంటే దేర్ ఈజ్ అ సెంటిమెంట్ తెలంగాణలో, దేర్ ఈజ్ అ సెంటిమెంట్ ఇన్ ఆంధ్ర ఆల్సో. ఆంధ్రలో కొంచెం తక్కువ ఉంటుంది, తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఆ రోజు 2018లో ఏం జరిగిందో చూశారు. సరే, ఓకే. 2023లో టీఆర్ఎస్ అన్న పార్టీని పక్కన పెట్టి బీఆర్ఎస్గా వచ్చి ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వెళ్ళే ప్రయత్నం చేశారు, మిగతా రాష్ట్రాలకు వెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పుడు ఏం జరిగింది? ఆయన కూడా ఓడిపోయాడు. అంటే ఆ సెంటిమెంట్ అనేది 2 సార్లు ప్రూవ్ అయింది. 3వసారి మళ్ళీ ఒక వ్యక్తి అదే తప్పు చేస్తున్నాడు అంటే నిజంగా ఆ వ్యక్తిని అంటే క్షమించాలి, మూర్ఖుడు అనాలి. మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక పని చేసే ముందు మన ఆలోచన, మనకంటూ ఒక ఆలోచన ఉండాలి. మీ ఆలోచన ఏంటి? మీరు ఎవరి మాటను వింటున్నారా, లేదా ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఇక ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారి సంభాషణ మీరు వినే ఉంటారు తెలంగాణలో. నేను పవన్ కళ్యాణ్ గారి సంభాషణ విన్నాక నాకు కొన్ని క్వశ్చన్స్. పవన్ కళ్యాణ్ గారు ముందు తెలంగాణకి ఎందుకు వచ్చారు, అంటే ఎందుకు ఈ సభ పెట్టారు, ఏంటి కారణం? నాకు తెలిసిన కారణం అయితే ఆయన తన పార్టీని ఇక్కడ పవర్లోకి తీసుకురావాలి, తను ముఖ్యమంత్రి అవ్వాలని వచ్చిండు అనుకున్నా. కానీ ఆయన ఏమన్నాడు, నాకు అక్కడే దిక్కు లేదు, నేను ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లా అవుతాను అన్నాడు. సింపుల్గా 2 విషయాలు. ఒకటి, దిక్కులేని మీరు పేద ప్రజలకి దిక్కు ఎలా అవుతారు? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. రెండోది, మీరు తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడానికి రానప్పుడు, తెలంగాణలో పార్టీని పవర్లోకి తీసుకురావడానికి రానప్పుడు మరి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ దొరికే ఆన్సర్ ఏంటి? యు కేమ్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ కోసం వచ్చారు. ఎవరి కోసం వచ్చారు? బీజేపీ కోసం వచ్చారా, రేవంత్ రెడ్డి గారి కోసం వచ్చారా, ఎందుకోసం వచ్చారు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. మీరైతే అవనంటున్నారు కదా, మీరు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. అట్లాంటప్పుడు మరి బీజేపీని అంటే బలపరచడానికి వచ్చారేమో, లేదా రేవంత్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ గా ఏదో ఒక సహాయం చేయడానికి వచ్చారేమో. అదే ఆలోచన ఈ రోజు అందరికి వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. బీజేపీ చేసిన అతిపెద్ద తప్పి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి తీసుకురావడం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మోదీ గారు రావడం, తెలంగాణలో తప్పకుండా మేము అధికారంలోకి వస్తామని చెప్పడం, దాని తర్వాత కొన్ని రాజకీయాలు జరగడము, దాని తర్వాత అదే సమయంలో బండి సంజయ్ గారి ఇష్యూ, దాని తర్వాత అదే సమయంలో మళ్ళీ ఈటల గారిది ఒక పోస్టర్లు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ రాక, ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుంది అంటే బీజేపీ ఒక బలమైన ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ని వాడుకుంటుంది. కానీ బీజేపీకి ఒక విషయం అర్థం అవ్వాలి, ఆలోచించండి. ఆంధ్ర సెంటిమెంట్ ఇందాక చెప్పా, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
ఇక్కడ కూడా అదే జరిగింది బీఆర్ఎస్లో. అవును. మళ్ళీ మీరు అదే తప్పు చేస్తే ఉన్న సీట్లు కూడా ఊడిపోతాయి మీవి. ఓకే. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా స్ట్రాంగ్. మీరు ఒక ఆంధ్ర వ్యక్తిని, ఇప్పుడు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం ఉన్నారు, సరే ఆయన ఎక్కడ పుట్టారో ఎక్కడ ఏం చేశారో అన్న విషయం పక్కన పెట్టేయండి. ఆంధ్రాతో కనెక్టెడ్గా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొస్తే ఆయన అభిమానులు ఏదో అరవచ్చు, నేను కాదను. ఆయన అభిమానులు 2014లో అరిచారు, 2019లో అరిచారు, ప్రతి చోట అరుస్తూనే ఉన్నారు. కానీ నేను అనేది ఏంటి అంటే తప్పకుండా బీజేపీకి ఇది మైనస్ పాయింట్ అవుతుంది, స్ట్రాటజికల్ మిస్టేక్ అంటాం. ఇంత మేధావులు ఉన్న పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, ఆ పార్టీ తప్పులు చేస్తుంది అంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ వింత విచిత్రం, బీజేపీ నాయకులు ఒక 2-3 ఇంటర్వ్యూలు చూశాను నేను. ఇంటర్వ్యూ అంటే ప్రెస్తో మాట్లాడారు. వాళ్ళు అనేది ఏంది, పవన్ కళ్యాణ్ గారు రావడంలో తప్పే ఉంది. మీటింగ్ పెట్టుకున్నాను, పర్మిషన్ ఇస్తే అయిపోయేది కదా అని. నేనేమంటున్నాను అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ వాళ్ళు మిస్ అవుతుందంటే, మన ఫార్మేషన్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే అనేది ప్రతి తెలంగాణ పౌరుడు సగర్వంగా చేసుకునే రోజు అది. అదే రోజు నువ్వు మీటింగ్ పెట్టుకోవాల్సిన లాజికల్ రీజన్ ఏంటి? వేరే ఏ రోజైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ జరిగే అన్ని మీటింగ్స్ కి పోలీస్ బందోబస్తు వెళ్లాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, మీరు కోర్టు పర్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ హాలిడేస్ అందరికీ తెలిసిన విషయం, ఏ టైంలో మీరు కోర్టు పర్మిషన్కి వెళ్ళాలి అనేది మీకు ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా అది లంచ్ మోషన్ ఆ టైంలో ఉంటే, ఇప్పుడు ఓన్లీ 2 days నడుస్తుంది కోర్టు అంతే, మీకు తెలుసు యాజ్ ఎ లాయర్ గా. అంటే ఎవరిని బ్లేమ్ చేద్దామని మీరు స్టార్ట్ చేశారు ఇది. అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, అదే నేను ఇందాక చెప్పాను కదా, బీజేపీ నాయకులు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు రావడంలో తప్పే ఉంది. నేను తప్పుంది అంటలే, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నేను దాన్ని ప్రశ్నించాను. కానీ మీ రాక అండ్ ఆ టైమింగ్ రెండు కూడా ఎలా జరిగింది చూడండి. ఒక అనలిస్టు ఈయన గురించి మాట్లాడతాడు, మాట్లాడితే అంటే స్ట్రాటజీ చూడండి ఎట్లా, ఒక అనలిస్టు ఈయన గురించి మాట్లాడితే అందులో ఒక్క కటింగ్ తీసి వీళ్ళు ఏం చేస్తారు, నెగటివ్ ప్రాపగండా మొదలు పెడతారు. మొదలుపెట్టి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులను రెచ్చగొడతారు. తెలంగాణ జర్నలిస్టులు మళ్ళీ ఈయన గురించి మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళు జనసేన వాళ్ళ గురించి. అంటే ఒక హీట్ పుట్టించారు. 12-14 రోజులు నడిచింది హీట్. దాని తర్వాత ఒక హీరో ఎంట్రీ లాగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయింది. కానీ ఆ ఎంట్రీ తుస్సు అన్నది. నేను ఏదో పెద్ద ఎంట్రీ అనుకున్నా, నేను ఏదో జరగబోతుంది, రాజకీయాలు మారబోతున్నాయి అనుకున్నా. కానీ ఆ ఎంట్రీ చూశాక అండ్ ఆయన మాటలు చూశాక, యువర్ ఎ లీడర్. మీరు దగ్గర 2010-2009 నుంచే మీరు రాజకీయాల్లో ఉన్నారు, అప్పుడు ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి ఉన్నారు. ఇప్పటికీ మీరు క్లియర్గా పేపర్ చూడకుండా మాట్లాడలేకపోతున్నారు అంటే ఏం లీడర్ మీరు? నేను ఒక అనలిస్ట్ని, నేను జర్నలిస్ట్ని కాదు. జర్నలిస్టులు ఏం చేస్తారు, టెలిప్రాంప్టర్లో చూసి చదువుతారు మేబీ. నేను అనలిస్ట్ని, నేను ఎప్పుడు ఏ పేపర్ తీను, నేను ఎక్కడ చూడను, ఎక్కడ మాట్లాడను, నాకు తోచింది నా అనాలిసిస్ అనేది చెప్తాను. యువర్ ఎ పొలిటీషియన్, యువర్ ఎ డిప్యూటీ సీఎం, మీకెంత ఉండాలి అవగాహన ఇంకా. కానీ మీరు పేపర్ నవరపాలయ్యారు. అవసరమా ఇది? అంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు ఆయన, అంతే. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, బీజేపీకి తెలంగాణలో నష్టం పవన్ కళ్యాణ్ వల్ల. రెండో విషయం, ఇంపార్టెంట్ విషయం, ఎవరు మాట్లాడిన విషయం ఏంటంటే కూటమికి నష్టం పవన్ కళ్యాణ్ తెలంగాణకి వెళ్ళడం వల్ల. చంద్రబాబు నాయుడు గారికి అంటే తెలుగుదేశానికి, బీజేపీ ఆంధ్రప్రదేశ్కి నష్టం. ఎలా నష్టం మీరు అడగొచ్చు. ఎలా నష్టం అంటే ఇన్ని రోజులు ఏం జరిగింది, కూటమి వర్సెస్ వైసీపీ ఉండి, కూటమి సోషల్ మీడియా వర్సెస్ వైసీపీ సోషల్. ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ రాక వల్ల తెలంగాణ సోషల్ మీడియా మొత్తము పవన్ కళ్యాణ్ గారి తప్పులు ఎత్తి చూపిస్తుంది. అందువల్ల కూటమిలో ఉన్నాడు కదా ఈయన, మొత్తం కూటమికి చెడ్డ పేరు. సో ఇదన్నీ ఆలోచించుకోవాలి. ఈ రోజు ఇప్పుడు అక్కడ మాట్లాడిన దానికి ఏపీలో బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి, అవి పట్టించుకోకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ఈ ఇంపాక్ట్ అంతా అటు ఏపీకి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు. అదే కదా, ఒకేసారి ఆయనకు ఉన్నటువంటి నెగటివ్ ఏదైతే సోషల్ మీడియా సైన్యం ఉందో అది డబుల్ అయిపోయింది. తెలంగాణ మొత్తం యాడ్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఈరోజు నెగటివ్గా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కాదు, అలా మాట్లాడడం వల్ల టోటల్ కూటమికి కూడా నష్టం, నెగటివ్గా వెళ్తుంది. ఒకటి. రెండవది, మీరు ఆయన రావడం వల్ల ఒక డైవర్జన్ పాలిటిక్స్ అని చెప్పేసి చాలా విషయాలు మరుగున పడిపోయినాయండి. చాలా విషయాలు ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ డిఎస్సి నడుస్తుంది, ఆ విషయం ఇక్కడికి వచ్చారు ఈయన రావడం వల్ల ఇప్పుడు కొంత తగ్గింది కదా, తగ్గిపోయింది అది ఇంపాక్ట్ అనేది. అంతా వదిలేద్దాం. ఇన్ని ఇష్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఒకసారి మనం చూస్తే వైద్య వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఏంటి, ఆరోగ్యశ్రీ. ఈరోజు చెప్పండి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంది? సరే వైసీపీ మర్చిపోయింది, నేను వైసీపీ అసలు మెయిన్ ఉన్నది ప్రతిపక్షం, వైసీపీ ప్రశ్నించాలి కానీ మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఏదో ఒక రోజు నిద్రలేస్తారు, ఒక 2 జెండాలు పట్టుకుని ఎక్కడో ఒక ఊర్లో తిరుగుతారు, మేము ఏదో ప్రశ్న చేసినాం అని చెప్పేసి దాన్ని సాక్షిలో వేసేస్తారు, దాని సాక్షి న్యూస్లో పేపర్లో.
అంతే, వీళ్ళ బాధ్యత అంతే. మా డ్యూటీ అయిపోయింది ఇప్పటికి, అంతే. దిస్ ఇస్ నాట్ కాల్డ్ పాలిటిక్స్. దీన్ని పాలిటిక్స్ అన్నారు. పాలిటిక్స్ అంటే నిజంగా ఒక ఓటమి పాలై 4 రోజులు గడిచింది. 4 రోజులలో అన్ని కష్టాలు దాదాపుగా అనుభవించి బయటికి వచ్చి ఒక మహిళ అయినటువంటి మమతా బెనర్జీ గారు నిన్న ఒక మంచి మాట చెప్పారు. పోరాడుతుంది. ఏమన్నారు? ఆమె చెప్పిన మాట చూడండి. నా అందరి కార్యకర్తలకి నేను తోడుగా ఉంటాను, ఏ కష్టంలో కూడా నేను మీకు తోడుగా ఉన్నా, నా కష్టంలో మీరు ఉండండి, మీ కష్టంలో నేనున్నా. దాంతోపాటు కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకోపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఆ స్టేట్మెంట్ అధికారంలో ఉన్నప్పుడు వస్తే బాగుండు. ఈ రోజు అంటే ఇమీడియట్ గా రియలైజ్ అవ్వడము, 5 ఏళ్ళు ఇంకా టైం ఉంది, అయినా సరే ఇప్పటి నుంచి తన ఫైటింగ్ స్పిరిట్ అనేది మెయిన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. అక్కడ వైసీపీలో కొంత ఇది కొరత ఉంది. ఏమైపోయిందంటే వైసీపీలో కూడా ఒకే వ్యక్తి అన్నెత్తుకోవాల్సి వస్తుంది. అవును, 2019 ఎన్నికల్లో ఫలానా కాన్స్టిట్యున్సీలో ఫలానా వ్యక్తి గెలిచాడు, ఫలానా కాన్స్టిట్యున్సీలో ఫలానా. యాక్చువల్గా ఎవరు గెలవలే. అన్ని 175 కాన్స్టిట్యున్సీలలో జగన్మోహన్ రెడ్డి గారే నిలబడ్డాడు. అందరూ కూడా ఆయన ఫేస్ చూసే ఓట్లు వేసారు. అవును. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పోరాడే వ్యక్తి ఎవరు లేడు. లేకపోతే ఒకవేళ నిజంగా పోరాడే వ్యక్తి ఉండుంటే ఈ డిఎస్సి ఎప్పుడు జరిగిందండి? ఎప్పుడు ఇచ్చారు? 16,347 మందికి డిఎస్సి ఆర్డర్స్ ఇచ్చారు, టీచర్ పోస్టులు ఇచ్చారు. మీరు ఈ రోజు నిద్ర లేవడం ఏంటి? ఈజ్ ఇట్ ఎ జోక్? ఒకసారి ఆలోచించండి. ఒకసారి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆదిమూలపు సురేష్ గారు అంతకుముందు 2 ఏళ్ళు పనిచేశారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఏం చేస్తున్నారు మీరు యాజ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్స్గా? మీ దగ్గర డేటా ఉండొద్దా? బుగ్గన గారు ఉన్నారు ఉదాహరణకి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే బుగ్గన గారికి ఇమీడియట్గా తెలుస్తుంది. ఆయన ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఆయన ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాడు. మరి మీ ఎఫిషియన్సీ ఆడదొచ్చింది, ఈ రోజు నిద్రలు ఇచ్చారు. సరే, దీనివల్ల నష్టం ఏంటి మీరు అడగవచ్చు. నష్టం ఏంటి అంటే ఆ 16,347 మంది జీవితాలు ఎటుపోవాలి. ఈ రోజు మీరు క్వశ్చన్ చేయడం వల్ల లాసే, చేయకపోవడం వల్ల కూడా లాసే, డిలే అయిపోయింది. మరి ఈ రోజు మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ జీవితాలు నాశనం, చేయకపోతే మిగతా వాళ్ళది ఇష్యూ. అంటే సిచ్యువేషన్ ని క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇది వైసీపీ. ఎందుకంటే నాకు తెలిసి ఈ డేటా వైసీపీ దగ్గర లేదా అంటే నేను నమ్మను. ఎంతో కొంత ఉంటది, కానీ ఉన్నా కూడా దీని మీద ఎలాంటి పోరాటం ఇన్ని రోజులు చేయలే. ఈ రోజే నిద్రలు ఇచ్చారు. మరి దానికి కారణం ఏంటో ఒకసారి వైసీపీని చెప్తే బాగుంటుంది. ఓకే, దే హ్యావ్ టు అంటే కొంత అగ్రెసివ్గా వర్క్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అగ్రెషన్ మొత్తము అన్వాంటెడ్ ప్లేస్లలో పెడుతున్నారు. కమెంట్లలోకి వచ్చి ఎవరినో తిట్టడము లేదా ఒకరిని టార్గెట్ చేయడము, అందులో డోంట్ డూ దట్. అవసరం లేదు. మీరు అవన్నీ చేయడం వల్ల పార్టీకి జరిగే మంచి అంటూ ఏం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఉచ్చులో ఇప్పుడు డిఎస్సీది పోయింది, ఆరోగ్యశ్రీ పోయింది, అనేక సమస్యలు ఉన్నాయి, అవి పోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడారు, ఇప్పుడు కూటమిలో ఏదో చిచ్చు రాజేద్దామన్న ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంటే అసలు సమస్యల మీద పోరాటం అనేది ఇప్పుడు ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో మీరు విరుక్కున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా. ఇక్కడ సింపుల్ అండి. వాళ్ళు నన్ను ఒక కాలర్ అడిగారు, సార్ చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ తక్కువ టార్గెట్ చేస్తుంది, నారా లోకేష్ గారిని చేయట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా ఇది రిలవెంట్ క్వశ్చన్. ఎందుకు చేస్తుంది అంటే ఒక సాఫ్ట్ కార్నర్, అది ఒక సాఫ్ట్ ప్లేస్, సాఫ్ట్ టార్గెట్, అది అందుకే హిట్ చేస్తున్నారు. కూటమిని బ్రేక్ చేయాలి, చేయకపోతే 2029లో గెలవలేరు. 2 ఏళ్ళు మేము చెప్పాం మాలాంటి వాళ్ళం, వీళ్ళు వినలేదు. ఈ రోజు వింటున్నారు, అంటే ఈ రోజు నిద్రలు ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళ మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మొన్న నేను ఇక్కడ చూశానండి, ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి గెలిచారు, 104 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ 11 అనౌన్స్ చేశారు అని వైసీపీ మెయిన్ ఆఫీస్లో నిలబడి ఒక లేడీ, ఎవరో మహిళ, మన కార్యక్రమం జరిగింది కదా, ఎవరో నాకు గుర్తులేదు, సబ్జెక్ట్ కరెక్షన్ గుర్తులేదు, చెప్పారు 104 సీట్లలో గెలవడం ఏంటి, 11 సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి, అసలు ఏ డేటాను బట్టి మీరు ఈ మాట అంటున్నారు, ఎందుకు ప్రజల్ని మభ్యపెడుతున్నారు? అంటే మైక్ ఉంది, మేము మాట్లాడేస్తాం, నవ్వుల పాలవుతాం. అదే ఇప్పుడు జరుగుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మీ తండ్రి గారి విగ్రహం తల తీసేస్తే మీరు సాక్షిలో ఎందుకు వేయలేదు ఆ వార్త అని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఈజ్ ఇట్ నాట్ అ వ్యాలిడ్ క్వశ్చన్? ఖచ్చితంగా. ఆయన మీ తండ్రి, సరే రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, అంతా మొత్తం పక్కన పెట్టేద్దాం, తండ్రికి ఇంత పెద్ద అన్యాయం జరిగితే, ఇంత ఇష్యూ జరిగితే మీ ఓన్ పత్రికలో మీరు వేసుకోలేదు అంటే అది అబద్ధం అన్నట్టుగా, అంతే కదా? మీరు అదే కదా చెప్పేది, అది అబద్ధము, ఆ వ్యక్తి మా పార్టీ వాడే, మాకు తెలియక ముందుగా మేము ఏదో రచ్చ చేసినాము, దాని తర్వాత నిజం తెలుసుకున్నాము, అందుకే మా పేపర్లో వేయలేదు, ఒప్పుకున్నట్టే కదా.
సో ఇలాంటి విషయాలలో నవ్వుల పాలు అవ్వడము ఒకటి జరుగుతుంది. రెండవది కోఆర్డినేషన్ లేదు వీళ్ళకి అసలు కోఆర్డినేషన్ లేదు. ఆ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి బలం అవుతుంది. నేను ఇంతకు ముందు కూడా మీ ముందే చెప్పాను అనుకుంటా. యాక్చువల్గా ఒక థ్యూరీ ఉందండి. ఏంటంటే ఒక ప్రభుత్వం అన్నది పని చేస్తే, అది ఒక రోజు కానివ్వండి 5 ఏళ్ళు కానివ్వండి, పని చేస్తే ఒక యాంటీ ఇన్కంబెన్సీ అనేది డెవలప్ అవుతుంది, పుట్టుకొస్తుంది. 4 రోజులు పనిచేస్తే కొంతమంది, సంవత్సరం పనిచేస్తే కొంతమంది, ఆ యాంటీ ఇన్కంబెన్సీ పుట్టుకొస్తుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ అపోజిషన్ పార్టీకి బలం అవుతుంది. ఇది ప్రపంచంలో ప్రతి చోట జరిగేది. కానీ దీన్ని ఫస్ట్ టైం బీజేపీ బ్రేక్ చేసింది ఇండియాలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది ఆయన పార్టీకి, ఆయనకి. అయినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ రాహుల్ గాంధీకి ప్లస్ అవ్వాల. ఎందుకు అవ్వలేదు అంటే సోషల్ మీడియాని వాడారు అవ్వకుండా. సరే ఏదో ఒకట్లే, నరేంద్ర మోదీ గారే బెస్ట్, రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీయే బెస్ట్, ఉన్నదే బెస్ట్ అని చెప్పేసి ఆల్రెడీ 3 సార్లు అనుభవం ఉంది కాబట్టి అటే మొగ్గు చూద్దాం ఎందుకు ఈయన అని చెప్పేసి ఎంతలో కొంత ఈయనే మేలు అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది ఇప్పుడు. ఇంత విచిత్రమైన విషయం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 రెండేళ్లలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి ప్రెస్ అవ్వాలి? వైఎస్ఆర్సీపీకి అవ్వాలి. అవుతుందా? అవ్వట్లేదు. ఇంకా వింత విచిత్రం ఏంటంటే ప్రజల మనసుల్లో ఎంతో కొంతలో ఈయనే మేలు అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని మీరు బ్రేక్ చేయలేకపోతున్నారు. ఈ ఆలోచనను ఎలా పుట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన సోషల్ మీడియా ద్వారా, నాట్ విత్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ద్వారా. కానీ మీ సోషల్ మీడియా ద్వారా ఆ ఆలోచనను మీరు బ్రేక్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? బికాజ్ యువర్ సోషల్ మీడియా ఇస్ వెరీ బిజీ. కమెంట్ చేయడంలో, వాళ్ళని వీళ్ళని లాగడంలో. అదే ఆయన గ్యాస్ వెలిగించలేదు, చేపల కూర బయట నుంచి తీసుకొచ్చి వండి పెట్టారు, దాని మీద ఫోకస్ చేస్తున్నారు తప్పితే ఆయన ఏదో రకంగా జనాల్లో ఉంటున్నారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అదే కదా, 2024 వరకు నేను ఇక్కడ నారా లోకేష్ గారి గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. 2024కి ముందు నారా లోకేష్ గారిని దాదాపుగా మీరు కూడా చూశారు, చాలా ట్రోల్ చేశారు. ఆయనని ఒక పర్టికులర్ పదం, ఒక మాట చెప్పి సినిమా కూడా తీశారు. ఆయన పప్పు అని చెప్పేసి చెప్పారు. అలా చెప్పిన వాళ్ళల్లో, అంటే ఆ పదం వాడిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నా, టు బి ఆనెస్ట్. కానీ నేను ఆ పదం ఎందుకు వాడాను అంటే దానికి కారణం ఏంటంటే ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడు అవ్వలేకపోతున్నాడు అన్నది నా భావన. కానీ 2024 తర్వాత ఇప్పటిదాకా మీరు ఒకసారి నారా లోకేష్ జర్నీ చూడండి, ఎంత బాగుంది జర్నీ అంటే ఒక పరిపక్వత ఉన్నటువంటి నాయకుడిలాగా ఆయన ఎదిగాడు. అయినా కూడా ఈ రోజు కూడా ఆయన ఎక్కడన్నా మాట జారితే ఆయనను ట్రోల్ చేస్తారు. ఆయన మాట్లాడలేడు అని, ఆయనని ఫిజికల్గా ఆయనని అబ్యూస్ చేస్తారు. అయినా కూడా మొన్న ఒక ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ఇంగ్లీష్ డిక్షనరీ అన్నది మాలాంటి వాళ్ళం వెతుక్కోవాలి, అంత పర్ఫెక్ట్గా మాట్లాడాడు. అండ్ ఇంకో విషయం, ఇక్కడ వాళ్ళకు కూడా, వైసీపీ వాళ్ళకు కూడా ఒక విషయం చెప్పాలి. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ, సీనియర్ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మీరు చూసుకుంటే ఆ ఫ్యామిలీలో వక్తలు ఉన్నారు. మీకు గుర్తుంటే ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఉంటుంది, ఏమంటివి అని చెప్పి. ఆ డైలాగ్ ఎవరు చెప్పలేదు, మేమే 10వ తరగతిలో నేను నేర్చుకున్నది ఒక ప్రోగ్రాంలో. అంత వక్తలు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు పేజీలు అన్ని. కానీ అదే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో కొంతమంది మాట్లాడలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఫ్లూయెంట్గా మాట్లాడారు. ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు, కొంతమంది మాట్లాడలేదు. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే ఎవరు? నారా లోకేష్ గారు. తల్లిగారు అదే ఫ్యామిలీ నుంచి కదా. సో ఎంతో కొంత ఈయనకి ఏదో కొంత ఉండుంటుంది, నేను కాదనను. కానీ దాన్ని పట్టుకొని ఆ ఫిజికల్ అబ్యూస్ కూడా చేశారు, ఎంతో నీచంగా మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు. సరే ఈ రోజు సైకో అని చెప్పేసి ఆ రోజు అది తీసుకుంటున్నాడు ఆయన, వేరే సంగతి. ఈ రోజు ఎందుకు నారా లోకేష్ గారు సైకో అంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని మాటికి సైకో అంటాడు. ఎందుకు? అదే కక్ష, అది ఈరోజు తీర్చేసుకుంటున్నాడు. సో దట్స్ ఫైన్. బట్ ఎప్పుడైనా సరే ఫిజికల్ అబ్యూస్కి వెళ్ళొద్దు. అలా చేయడం వల్ల నష్టం మీకే. మీరు ఈరోజు క్లీన్ పాలిటిక్స్, అరవింద్ కేజ్రీవాల్ని చూడండి, మీకు అర్థం కాకపోతే అరవింద్ కేజ్రీవాల్ పాలిటిక్స్ చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ పాలిటిక్స్ చూడండి, మీకు ఒక దారి దొరుకుతుంది. చాలా మంచి నీట్ పాలిటిక్స్ చేస్తున్నాడు, ఎక్కడ కూడా పర్సనల్ అబ్యూస్కి వెళ్ళట్లేదు, ఎప్పుడు తప్పు మాట. ఆయన ఓన్లీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు, పాయింట్స్ మీద. ఇప్పుడు నీట్ సరే, ఇంకో విషయం, వీళ్ళందరూ డిఎస్సి అంటున్నారు కదా, ఎందుకు వచ్చింది వీళ్ళకి డిఎస్సి ఐడియా? ఇప్పుడు ఎప్పుడైనా నీట్ వచ్చాక వచ్చింది ఇది. అక్కడ నీట్ అని చెప్పేసి ఒక పెద్ద రచ్చ నడుస్తుంది, మన దగ్గర కూడా ఏదో రచ్చ లేపుదాము అని చెప్పి ఇన్ని రోజులకి వీళ్ళు నిద్రలు ఇచ్చారు. నిజానికి రైజ్ చేసిన పాయింట్ యాక్చువల్గా అయితే మీరు అన్నట్టు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించుకోవచ్చు, హాస్పిటల్స్కి
పిపిటి దానికి సంబంధించుకోవచ్చు, టచ్ చేసి వదిలేస్తున్నారు. కంటిన్యూ ఫైట్ చేయాల్సిన పాయింట్స్ ని. మీకు ఒక విషయం చెప్తానండి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీరు ఒకటి తీసుకున్నారు కదా, దాని మీద ఏదో పెద్ద యుద్ధం అన్నారు. ఏడికి వచ్చింది యుద్ధం? అది ఎక్కడికి లేదు. మరి మర్చిపోయారా? ఏదో ఎండాకాలం ఉందని చెప్పి హాల్ట్ చేశారా మీటింగ్లు ఎందుకు అని చెప్పేసి? ఒకసారి చెప్పాలి. అంటే గుర్తు రాగానే నిద్రలేస్తారు వీళ్ళు, రాయలసీమ లిఫ్ట్ అని చెప్పేసి. అరే ఏం చేశారు? ఒక విషయాన్ని పట్టుకుంటే అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు నీటిని పట్టుకున్నాడు, వదలట్లేదు. అసలు ప్రభుత్వం, అసలు ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎప్పుడు రిజైన్ చేయాలా అన్నట్టుంది పరిస్థితి. మీరు ఇక్కడ పట్టుకుంటారు వదిలేస్తారు. ఏంటిది నాకు అర్థం కాదు. ఇదా రాజకీయం అంటే? రాజకీయం అంటే 17 మెడికల్ కాలేజెస్ మీరు ప్రైవేటీకరణ చేయొద్దు, 1 కోటి సంతకాలు. అయిపోయిందా? మీ హయాంలో వచ్చిన హాస్పిటల్స్ ఇవి అయిపోయిందా? ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకొచ్చారు. అది కాదు, 1 కోటి సంతకాలు చేసి అయిపోయిందా మీ బాధ్యత? ఆ హాస్పిటల్స్ ప్రజలకి అందుబాటులోకి రావాలి కదా, వస్తున్నాయా? రావట్లే. ఇవన్నీ ఆలోచించారు. ఏం ఆలోచిస్తారు అంటే, అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకోటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆయన ఎజెండాని ఫిక్స్ చేస్తారు. ఆయనే కదా మెయిన్ నాయకుడు. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, నో డౌట్, బట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎజెండాని ఫిక్స్ చేస్తారు. వింత విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలను కూడా చంద్రబాబు నాయుడు గారే ఫిక్స్ చేస్తున్నారు. అదేంటి? అంతే. రేపు పొద్దున్న వైసీపీ దేని మీద పోరాటం చేయాలి, నెక్స్ట్ వీక్ వైసీపీని ఎట్లా బిజీ చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డిసైడ్ చేస్తున్నారు స్ట్రాటజిక్గా. వీళ్ళేమో గొర్రెలు ఒకే చోట వృత్తున్నారు. అంటే ఇక్కడ నేను పెట్టిన పాయింట్, వాళ్ళకి నచ్చని ఎజెండాను ఈయన ఇక్కడ తీసుకుంటున్నారు, ఈయన ట్రాప్ లో వాళ్ళు పడుతున్నారు. అంతే. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా మొత్తం బిజీ అండి. ఏం బిజీ? పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ చేస్తున్నారు. గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, అప్పుడు ఎందుకు దీక్ష చేశారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. మొత్తం పవన్ కళ్యాణ్ గారి వీడియోస్, కింద గద్దర్ గారి పాత వీడియోస్, పవన్ కళ్యాణ్ గారి వీడియోస్, గద్దర్ గారి పాత వీడియోస్. నేను అనేది ఏంటంటే, నీ ఎజెండాస్ ఎక్కడికి పోయినాయి? నీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క ఇష్యూస్ ఎక్కడికి పోయినాయి? ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు ఆ ఇష్యూస్ అన్ని మర్చిపోతారు. పాలిటిక్స్ వచ్చేసరికి ప్రజల ఇష్యూస్ మర్చిపోతున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.